పట్టుని బిగించాలి. ఆ తర్వాత ఈ చేత్తోని ఇలాగైతే అనుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కింది నుంచి ఒకసారి బాగా మట్టిని అయితే గుంజుకుపోవాలి. ఇలా ఈ విధంగా అయితే గుంజుకుపోతూ ఉండాలి. ఇలా గుంజుకుపోయిన తర్వాత కింద బద్దతోని అయితే మళ్ళీ గుంజుకుపోవాలన్నమాట. దాని షేప్ వచ్చేటట్టుగా బద్దతోని గుంజుకుపోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇట్లా అయితే ఈ విధంగా బద్దతోని గుంజుకుపోవాలన్నమాట. బుర్ర ఏ షేప్లో అయితే ఉంటుందో ఆ షేప్ విధంగా అయితే బద్దతోని గుంజుకుపోవాలి. ఇట్లా ఈ విధంగా గుంజుకుపోయి మళ్ళీ ఇలాగైతే గుంజుకుపోవాలి. ఇది వచ్చేసి కుమ్మరి పని చేసే వారందరికీ తెలుసు, తెలియని వారికి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనేసి ఇట్లా వీడియో అయితే చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అయితే కానియొద్దు, అక్కడ సన్నమైనట్టుంది అందుకే అట్లా అవుతుంది. అలా బెనుకోదన్నమాట పైన, అక్కడ సన్నమైంది కదా అలా కానియకూడదు.